సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఇది ఆ ప్రేమికుడికి కరెక్ట్గా సూట్ అవుతుంది. సాధారణంగా లాటరీతో జాక్పాట్ కొట్టడం అంత సామాన్య విషయమేం కాదు. కోట్ల మందిలో ఎవరికో ఒక్కరికే ఆ అదృష్టం వరుస్తుంది. అలాంటి అదృష్టం వచ్చినట్టే వచ్చి క్షణాల్లో మాయమైతే ఎంత నరకం. తాను కొన్న లాటరీకి ఏకంగా 30 కోట్లు వచ్చాయి. ఇంకే ఉంది, ప్రపంచంలో నీ అంతా అదృష్టవంతుడు ఎవరూ లేరని అందరూ తెగ పొగిడేస్తారు. ఆ ఆనందం కొద్దిసేపైనా లేకుండా ప్రియురాలు ఇచ్చిన షాక్కి మనోడి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఆ లవర్ ఎవరు? డబ్బింపించాలని ప్రియుడు ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? దీనికి సంబంధించిన విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. ఓ ప్రేమికుడికి అదృష్టం లాటరీ రూపంలో తగిలితే దురదృష్టం ప్రియురాలి రూపంలో వెంటాడింది. తాను కొన్న లాటరీకి 30 కోట్లు వచ్చాయని ఆనందం ఎంతోసేపు లేకుండా పోయింది. ప్రియుడికి వచ్చిన లాటరీ సొమ్ము తన అకౌంట్లో వేయించుకుని ప్రియురాలు కొత్త లవర్తో ఉడాయించింది. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాకు చెందిన లారెన్స్ కాంపెల్ అనే వ్యక్తి 2024లో ఓ లాటరీని కొన్నాడు. ఊహించని విధంగా ఆ లాటరీతో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా 5 మిలియన్ల కెనడా డాలర్లు, అంటే ఏకంగా 5 మిలియన్ల కెనడా డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో 30 కోట్లు గెలుచుకున్నాడు. అదృష్ట దేవత మెయిన్ గేట్ తట్టిన మనోడి బ్యాడ్ లక్ మెయిన్ డోర్ వద్దే లాక్ పడింది. ప్రైజ్ మనీ తీసుకునేందుకు లారెన్స్ కి సరైన ఐడి కార్డు, బ్యాంకు ఖాతా లేదు. ఈ విషయం గురించి లాటరీ యాజమాన్యంతో మాట్లాడిన లారెన్స్ ఆ డబ్బు తన ప్రాణానికి ప్రాణమైన ప్రియురాలు క్రిస్టల్ అన్మెక్కీని అకౌంట్లో వేయాల్సిందిగా కోరాడు. అలా లాటరీ డబ్బులు 30 కోట్లు తన అకౌంట్లో జమ చేసుకుంది క్రిస్టల్. ఈ జంట కొన్ని రోజుల పాటు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. డబ్బు తన అకౌంట్లో ఉండగానే మరో లవర్ని చూసుకుంది క్రిస్టల్. ఇంకే ఉంది, 30 కోట్ల డబ్బు తీసుకుని కొత్త ప్రియుడితో జంపు జలాని. లారెన్స్ ఆమెను సంప్రదించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. లారెన్స్ కి సంబంధించిన ఫోన్ కాల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసింది. ఆమె మోసం గురించి తెలుసుకున్న లారెన్స్ కాంపెల్ కోర్టును ఆశ్రయించాడు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరాడు. 30 కోట్లతో కొత్త లవర్తో జంప్ అయిన తన ప్రియురాలు గురించి వెతికి చివరికి కనిపెట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందే. మనోడి గుండె బద్దలయ్యే వాస్తవం తెలిసిందే. తన ప్రియురాలు కొత్త లవర్తో సెటిల్ అయిపోయిందన్న విషయం తెలుసుకున్న లారెన్స్ కుమిలిపోయాడు. తనను ఇంతగా మోసం చేసిన ఆమెను శిక్షించాలని కోర్టును కోరాడు. అంతేకాదు, తనకు అదృష్టం కొద్ది వచ్చిన డబ్బును తిరిగి తనకి ఇప్పించాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మరి కోర్టు ఈ కేసులో ఎలాంటి విచారణ చేపడుతుంది? లారెన్స్ కి తగిన న్యాయం చేస్తుందో లేదో చూడాలి. అందుకే ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు.